ఈరోజు మన స్టార్ రెసిపీలో చికెన్ కర్రీతో మీ ముందుకొచ్చానండి. ఫస్ట్ మనం కడిగి చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దానిలో పసుపు, కారం, దాంతో పాటుగా కొంచెం హోల్ గరం మసాలా అండి, ప్లస్ ధనియాల పొడి, కొద్దిగా కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ముక్కకు పట్టాలి. కలిపి పక్కకు కొంచెంసేపు ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ పెట్టుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని వేసుకొని ఆయిల్ వేగాక నేను ఆనియన్, జింజర్, గార్లిక్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్‌ను ఆయిల్ వేడెక్కాక వేశాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అప్పుడు మనకి పచ్చి వాసన అనేది పోయి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. ఎంత ఫ్రై అవుతే ఇది ఇక్కడి టేస్ట్ అండి. చికెన్ కర్రీ మొత్తం దీని మీదే ఆధారపడుతుందండి. ఎంత ఫ్రై అయితే అంత బాగా వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ఇది ఈ ఈ ఎందుకు చేస్తున్నానంటే ఇది సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అండి యాక్చువల్లీ. ఫుల్ ఫ్రై కాదు, ఫుల్ గ్రేవీ కర్రీ కాదు. జస్ట్ సింపుల్‌గా అయిపోయి చికెన్ సెమీ గ్రేవీ చికెన్ అన్నమాట. ఇది రోటీస్‌కి చాలా బావుంటది. యాస్ వెల్ యాస్ బగారా రైస్‌కి కూడా చాలా బావుంటది. ఇప్పుడు దీని మీద చూడండి చికెన్ ఎలా వేస్తున్నానో అలా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు పెట్ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమీ వేయలేదండి. ఓన్లీ ఉప్పేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద. ఇలా అవుతుందండి మనకి. లాస్ట్ ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు యాడ్ చేసుకున్నాను. చూడండి అయిపోయిందండి. 15 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా వచ్చేసింది. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్